హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరంతా ఎలా ఉన్నారు? ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్తో వచ్చాను. మనకి చాలా మంది కంట్రోల్ చేయడానికి చూస్తుంటారు. అది మనం కంట్రోల్ చేస్తున్నారు అని మనం ఎలా తెలుసుకోవాలి అన్నదే చాలా మంది మాటల్లో మనం పడిపోతూ ఉంటాము. మనమే కాదు, చాలా మంది ఇలా కొంచెం మంచిగా మాట్లాడితే చాలు వాళ్ళు మన సొంతము, మన వాళ్ళు అని అనేసుకుంటారు. కానీ మనకు తెలియదు వాళ్ళు మనకి కంట్రోల్ చేస్తున్నారని. అయితే ఈ వీడియోలో మనం దాని నుంచి ఎలా బయటపడాలి, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రోహిణి. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఇన్సైట్స్ తెలుగు. మీరు ఎప్పుడైనా గమనించారా, కొంతమంది మీతో కేవలం 2 నిమిషాలు మాట్లాడితే చాలు మీ మానసిక స్థితి మొత్తం మారిపోతుంది. మీరు పొంగిపోతారు. ఎవరో ఒక మాట అంటే, మంచిగా అంటే చాలు మీరు దాని గురించి గంటల తరబడి ఆలోచిస్తారు. ఎవరైనా మిమ్మల్ని పొగిడితే మీరు పొంగిపోతారు. ఇంకొందరు మిమ్మల్ని ఎంతగా అపరాధ భావానికి గురి చేస్తుంటే, అది మీ తప్ప కాకపోయినా మీరు క్షమాపణలు చెప్పడం మొదలు పెట్టేస్తారు. అసలు ప్రశ్న ఏంటంటే, ఇలా ఎందుకు జరుగుతుంది? ఈ వ్యక్తులు మీకంటే తెలివైన వారా? అలా అని చెప్పలేము. వారికి ఏదైనా మాయాశక్తి ఉందా? అస్సలు కాదు. ఈ ఉన్నదల్లా మీ మనసును, మీ భావోద్వేగాలను చదవగల సామర్థ్యం మాత్రమే. ఇక నేటి వీడియోలో మీ ఆలోచనలు, మీ భావోద్వేగాలను, కొన్నిసార్లు మీ ఎమోషన్స్ ని, నిర్ణయాలను కూడా నియంత్రించగల 5 రకాల వ్యక్తుల గురించి మనం తెలుసుకుందాము. అని జాగ్రత్తగా వినండి. ఈ వీడియో ఉద్దేశం ఎవరిని ద్వేషించడం, నేర్పించడం కాదండి. మీ బలహీనతలను మీ జీవితానికి రిమోట్ కంట్రోల్గా ఎవరు ఉపయోగించగలరనే అవగాహనను మీకు కలిగించడమే దీని ఉద్దేశం. మొదటిది, మీ బలహీనతలు తెలిసిన వ్యక్తులు. ప్రతి వ్యక్తికి ఏదో ఒక భావోద్వేగ బలహీనత ఉంటుంది. కొంతమంది తిరస్కరణకు భయపడతారు, కొంతమంది ఒంటరితనానికి, కొంతమంది వైఫల్యానికి, మరికొందరు ఇతరులు ముందు తప్పు అని నిరూపింపబడతామేమోనని భయపడతారు. మరికొందరు ఈ బలహీనతలను చాలా త్వరగా గుర్తిస్తారు. ప్రజలు మిమ్మల్ని వదిలేస్తారేమో అని అతి పెద్ద భయం అనుకుందాం. అటువంటి పరిస్థితిలో ఒక వ్యక్తి మీద పదే పదే నువ్వు నా మాట వినకపోతే నేను నీతో మాట్లాడను అని చెప్తుంటారు. ఇప్పుడు శ్రద్ధగా వినండి. మీరు మీ అంతటా మీరే నిర్ణయాలు తీసుకోవటం లేదు. ఆ వ్యక్తి మిమ్మల్ని వదిలేస్తాడనే భయంతో మీరు ఆ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇంకా ఇదే ఎత్తు అన్నమాట, అతను వేసే ఎత్తు. అలాంటి వ్యక్తులు మీ బలహీనతను అర్థం చేసుకొని వాటిని మీకు అనుకూలంగా అర్థం కాని బలహీనతను వేరొకరు మీకు వ్యతిరేకంగా ఉపయోగించుకోవచ్చు. గుర్తుంచుకోండి, మీ బలహీనతను అంగీకరించడం బలహీనత కాదు. మీ బలహీనతను గుర్తించడమే దానిని బలంగా మార్చుకోవటానికి మొదటి అడుగు. ఇక రెండవ వ్యక్తి ఎలా ఉంటాడో చూస్తాం. స్నేహితుడి సహాయం చేయలేదనుకుందాం. నిజానికి మీకు సమయం లేదు, కానీ వారు పర్వాలేదు, నేను నీకు ఎంత ముఖ్యమో నాకు అర్థమైందిలే అని అంటారు. ఇది వినగానే మీ మనస్సులో అపరాధ భావం మొదలవుతుంది. మీరు బహుశా నేను అతనికి సాయం చేసి ఉండాల్సింది అని అనుకుంటారు. తర్వాత మిమ్మల్ని మీరు సమర్థించుకుంటారు. ఆ తర్వాత బహుశా మీరు అనవసరంగా క్షమాపణ కూడా చెప్పేస్తారు. చివరికి అదే వ్యక్తి మీ భావోద్వేగాలను నియంత్రించడం ప్రారంభిస్తాడు. అటువంటి వ్యక్తులు తరచుగా నువ్వు ఇది చేయాల్సిందే అని నేరుగా చెప్పేస్తారు. దానికి బదులుగా వారు నేను నీ నుండి ఇది ఊహించలేదు, సరేనా, నీకు ఏది సరైనది అనిపిస్తే అది చేయి, నేను నీ కోసం చాలా చేశాను, ఇప్పుడు నువ్వు మారిపోయావు అని అంటారు. ఈ వాక్యాలు వెనక ఉన్న ఉద్దేశం ఎల్లప్పుడూ దురుద్దేశపూరితమైనవని కాదు. కానీ ఎవరైనా మిమ్మల్ని నియంత్రించడానికి పదే పదే అపరాధ భావనను ఉపయోగిస్తే మీరు జాగ్రత్తగా ఉండాలి. అపరాధ భావన అనేది కంటికి కనిపించని ఒక అదృశ్య గొలుసు. అది ఒక వ్యక్తిని తన ఇష్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునేలా బలవంతం చేయగలదు. ఎవరైనా మిమ్మల్ని అపరాధ భావనకు గురి చేసినప్పుడు వెంటనే మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు. ఒక ప్రశ్న అడగండి, నేను నిజంగా ఏదైనా తప్పు చేశానా, లేక నన్ను కేవలం బాధపడేలా చేస్తున్నారా? ఈ సాధారణ ప్రశ్న మిమ్మల్ని తీవ్రమైన మోసం నుంచి కాపాడగలదు. ఇంకా మూడవది, మిమ్మల్ని పొగడటం ద్వారా నియంత్రించే వ్యక్తులు. ఇప్పుడు ఈ పద్ధతి కొంచెం భిన్నమైనది.
ఎందుకంటే ఇక్కడ అవతల వ్యక్తి మిమ్మల్ని బాధ పెట్టరు, వారు మీకు మంచి అనుభూతిని కలిగిస్తారు. అదే దాని శక్తి. ఉదాహరణకి ఎవరైనా మీతో నువ్వు అందరి లాంటి వాడువు కాదురా, నేను నమ్మగలిగిన ఏకైక వ్యక్తివి నువ్వే, నువ్వు చాలా తెలివైన వాడివి, నువ్వే నా ప్రాణ స్నేహితుడివి అని అన్నారనుకోండి, అది వినటానికి బాగుంటుంది కదా. కానీ అతను ప్రశంసించిన వెంటనే మీతో ఏదైనా చేయిస్తుంటే గమనించండి, మొదట అతను మీ అహాన్ని సంతృప్తి పరుస్తాడు, ఆ తర్వాత ఆ అభ్యర్థన చేస్తాడు. పూల భావోద్వేగం పుట్టి ఉంటుంది, ఇప్పుడు కాదు అని చెప్పడం కష్టం అవుతుంది నీకు. మనస్తత్వ శాస్త్రంలో దీన్ని అర్థం చేసుకోవటానికి ఒక సులభమైన మార్గం ఉంది. మొదట భావోద్వేగ బహుమతి, ఆ తర్వాత ప్రభావం. కానీ ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఉంది. ప్రతి పొగడ్త మోసపూరితమైనది కాదు, నిజమైన ప్రశంస కూడా అలాంటిదే. తేడా ఏంటంటే నిజమైన ప్రశంసలు మీకు స్వతంత్రం ఉన్నట్టు అనిపించేలా చేస్తాయి, అయితే మోసపూరితమైన ప్రశంసలు మిమ్మల్ని బెదిరిస్తాయి. ఎవరైనా మిమ్మల్ని ప్రత్యేకంగా బెదిరించేలా చేసి వారి అభిప్రాయానికి మీరు అంగీకరించేలా చేయటానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుంటే ఆ పద్ధతిని గుర్తించండి. ఎలా? మీరు ఈ పని నాకు చేసి పెట్టాలి, నువ్వు చాలా మంచివాడివని పదే పదే అదే చేయిస్తూ అలాగే వాళ్ళ పనులు చేయించుకుంటూ ఉంటారు. ఎందుకంటే మీ అహం యొక్క తాళం కనుగొన్న వ్యక్తి ఆ నిర్ణయాలు తలుపును తెరవగలడు. ఇంకా 4వది, మిమ్మల్ని గందరగోళానికి కన్ఫ్యూజ్ చేసేస్తుంటారనమాట ఈ వ్యక్తులు. ఇది మోసపూరిత పద్ధతులలో అత్యంత ప్రభావవంతమైన వాటిలో ఒకటి. ఇలాంటి వ్యక్తులు కొన్నిసార్లు ఏదో ఒకటి చెప్తారు, ఆ తర్వాత నేను అలా చెప్పలేదు అని అనేస్తారు. మీరు దేని గురించైనా ఒక ప్రశ్న అడుగుతారు, వారు మిమ్మల్ని మార్చేస్తారు. మీరు మీ భావాలను వ్యక్తపరుస్తారు, వారు మీ భావాలను ప్రశ్నించడం ప్రారంభిస్తారు. క్రమంగా మీరు ఆలోచించడం ప్రారంభిస్తారు. బహుశా నేనే ఎక్కువ ఆలోచిస్తున్నానేమో, బహుశా నా జ్ఞాపక శక్తి పోయిందేమో, బహుశా సమస్య నాలో ఉందేమో. మరియు ఇదే అతి పెద్ద ప్రమాదం. ఎవరైనా నిరంతరం మీ సొంత అవగాహనలపై మీకు సందేహం కలిగించినప్పుడు మీ నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం బలహీనపరచడం మొదలవుతుంది. మీరు ప్రతిదానికి వారి నుండి ఆమోదం కోరడం ప్రారంభిస్తారు. ఒరే నేను ఇలా చేస్తున్నానురా, నువ్వేమంటావు? వాళ్ళు కంట్రోల్లో తీసుకుంటారు. వారు చెప్పేది గుడ్డిగా వినకండి. మీరు ఒకే ఒక్క సంఘటనను విస్మరించవచ్చు, కానీ అదే విషయం పదే పదే జరుగుతూ ఉంటే అది సామాన్యం కాదు కదా. ఇప్పుడు 5వది, మీ దృష్టిని నియంత్రించే వ్యక్తులు. ఇప్పుడు అత్యంత ఆధునిక మరియు శక్తివంత రూపానికి వద్దాం. ఈ రోజుల్లో ఒకరిని నియంత్రించడానికి ఎల్లప్పుడూ వారి ముందు ఉండాల్సిన అవసరం లేదు, కేవలం వారి దృష్టిని నియంత్రిస్తే చాలు. ఒక నోటిఫికేషన్ వచ్చిందని ఊహించుకోండి, మీరు మీ ఫోన్ తీసుకుంటారు, మీరు ఒక చిన్న వీడియో చేస్తారు, తర్వాత మరొకటి, తర్వాత 3వది, మరియు అకస్మాత్తుగా 40 నిమిషాలు గడిచిపోతాయి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మీరు మీ ఫోన్ను ఉపయోగించారా లేదా మీ ఫోన్ దృష్టిని ఉపయోగించుకుందా? ఇదే విషయం మనుషులు కూడా వర్తిస్తుంది. కొంతమంది మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా పట్టించుకోనట్టు ప్రవర్తిస్తారు, ఆ తర్వాత అకస్మాత్తుగా మీపై దృష్టి పెడతారు. కొన్నిసార్లు వాళ్ళు చాలా ఆప్యాయంగా మాట్లాడతారు, కొన్నిసార్లు పూర్తిగా దూరంగా ఉంటారు, కొన్నిసార్లు వెంటనే సమాధానం ఇస్తారు, కొన్నిసార్లు గంటల తరబడి కనబడకుండా మాయైపోతారు. ఈ స్థిరత్వం లేని ప్రవర్తన కారణంగా మీ మనసు ఆ వ్యక్తి గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటుంది. వాళ్ళు ఎందుకు సమాధానం ఇవ్వలేదు? వాళ్ళు కోపంగా ఉన్నారా? నేను ఏం తప్పుగా మాట్లాడాను? ఇప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తూ ఉండొచ్చు? ఎందుకు నాకు అవాయిడ్ చేస్తున్నారు అన్నట్టు మీరు ఆలోచించేలా చేస్తారన్నమాట. ఇదంతా ఒక ట్రాక్ అంతే. ఆ వ్యక్తి భౌతికంగా మన కాల్స్ చూస్తుంటారు, అన్నీ చేస్తుంటారు, గమనిస్తుంటారు, వీటికి ఇలాగే కావాలని చెప్పి గ్యాప్ ఇస్తా ఉంటారు. మానసికంగా మీ మనసులో మీ దృష్టి వారి ఆధీనంలో ఉందని అర్థం. గుర్తుపెట్టుకోండి, మీ దృష్టి ఎవరి ఆధీనంలో ఉంటే వారు మీ సమయంలో కొంత భాగాన్ని ఆక్రమించుకున్నట్టే కదా. ఇంకా మీ సమయమే మీ జీవితం కదా. అందువల్ల మీ దృష్టిని కాపాడుకోవడం నేర్చుకోండి. ప్రతి సందేశానికి వెంటనే స్పందించాల్సిన అవసరం లేదు. ప్రతి వ్యక్తికి మీ మానసిక స్థలాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి వాదనలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి అభిప్రాయానికి స్పందించాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే పరిణితి చెందిన వ్యక్తి ప్రతి దానికి స్పందించడు. తమ దృష్టి దేనికి అర్హమైనదో వారు నిర్ణయించుకుంటారు. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఇలాంటి వ్యక్తులు మన చుట్టూ ఉన్నప్పుడు మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? దీనికోసం 5 సాధారణ నియమాలను గుర్తించండి. మొదటిది, మీ భావోద్వేగాలను, మీ ఎమోషన్స్ ని గుర్తించండి. ఎవరైనా మీతో ఏదైనా చెప్పినప్పుడు వెంటనే స్పందించకుండా మొదట నేను ఇప్పుడు ఏమి అనుభూతి చెందుతున్నానో అడగండి. మిమ్మల్ని మీకు కోపం వస్తుందా, భయం వేస్తుందా, అపరాధ భావం వస్తుందా, గిల్టీ ఫీల్ అవుతున్నారా, అభద్రత లేదా గుర్తింపు కోసం ఆరాటం పడుతున్నారా? మీరు ఆ భావోద్వేగాల పేరును అర్థం చేసుకున్న తర్వాత దాని శక్తి తగ్గడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు మీరు అనుకోవాలి, ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అనుకుంటే, ఏమైనా అంటే నేను ఇప్పుడు ఎలా స్పందించాలి? నాకు కోపం వస్తుందని ఒక్క నిమిషం గట్టిగా మాట్లాడితే అడగండి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నేను ఇప్పుడు మీకు ఏమి అనుభూతి చెందుతున్నానో అడగండి. ఇవన్నీ తెలుసుకోవాలన్నమాట. ఇతరులను ప్రభావితం చేయడం తరచుగా ఆతృతను సృష్టిస్తుంది. అయ్యో, నేను ఇది ఇలా వెంటనే చెప్పకపోతే వాళ్ళు ఏమనుకుంటారో అవన్నీ అనుకుంటాం. కానీ మనము కొంచెం సైలెంట్ తిరుగున్న వాళ్ళకి ఆలోచించేలా మనం చేయాలన్నమాట. ఇది ఒక్కటి కొంచెం గుర్తుంచుకుంటే మనం ఎవరి కంట్రోల్లోకి వెళ్ళము. ఇప్పుడే నిర్ణయించుకోండి, ఇప్పుడే స్పందించండి. మీరు ఇప్పటికే అలా చేయకపోతే ఆపండి. ఒక లోతైన శ్వాస తీసుకొని మీకు మీరు సమయం ఇవ్వండి. ప్రతిదీ వివరించాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరిని సంతోష పెట్టడం మీ బాధ్యత కాదు. ఇంకా ఎవరిని నిరాశపరచాలంటే మీరు ఏదైనా తప్పు చేశారని అర్థం కాదు. 4వది, మాటలు కాదు, పద్ధతులను గమనించండి. ప్రజలు చెప్పిన దానికంటే వారు పదే పదే చేసే పనులే చాలా ముఖ్యం. ఎందుకంటే మాటలు కొన్నిసార్లు ఒక చర్య కావచ్చు. కొంతమంది చెప్పింది చెయ్యరు, చేసింది చెప్పరు. కానీ పద్ధతులు చాలా విషయాలను వెల్లడిస్తాయి. వాళ్ళని గమనించాలి. వాళ్ళు చెప్తుంటారు కానీ ధ్యాస అంతా వేరే దాని మీద ఉంది. వీడు చేస్తాడా లేదా, నా కోసం ఒక రాయి ఇస్తుంటారు అనమాట. ఇంకా 5వది, మీ మనస్సుపై యాజమాన్యం తిరిగి తీసుకోండి. మీ స్వంత అభిప్రాయాలను ఏర్పరచుకోండి. మీ స్వంత ప్రాధాన్యతలను నిర్దేశించుకోండి. మీ తప్పుల నుండి నేర్చుకోండి. మరియు అన్నింటికన్నా ముఖ్యంగా మీ ఆత్మగౌరవాన్ని మరొకరి ప్రవర్తన నిర్ణయించనివ్వకండి. మీ సెల్ఫ్ రెస్పెక్ట్, మీ పనులు మీరే చేసుకోవాలి. అతను మీకోసం నవ్వుతున్నాడు, చక్కగా మీకు ఇచ్చేస్తున్నాడంటే వాడికి ఏమీ లాభం లేకుండా మీతో ఉండరు కదా. ఈ ప్రపంచంలో మిమ్మల్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నించే వారు చాలా మంది ఉంటారు. కొందరు ప్రేమతో, కొందరు భయంతో, కొందరు అపరాధ భావంతో, కొందరు ప్రశంసలతో, మరికొందరు మీ దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు. కానీ గుర్తుంచుకోండి, మీ మనస్సే మీ గొప్ప బలం. ఎవరైనా మీ భావాలను అర్థం చేసుకున్నంత మాత్రాన మిమ్మల్ని నియంత్రించే హక్కు వారికి ఉన్నట్టు కాదు కదా. ఎవరికైనా మీ బలహీనతలు తెలిసినంత మాత్రాన మీ జీవితాన్ని శాసించే అధికారం వారికి ఉన్నట్టు కాదు. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతామని బెదిరించి ఏదైనా ఒక విషయానికి మిమ్మల్ని ఒప్పించాలనుకుంటే అప్పుడు వారిని ఎలా ఆపాలి అనేది ప్రశ్న కాదు. వారి నియంత్రణ నుండి నన్ను నేను ఎలా విడిపించుకోవాలి అనేదే ప్రశ్న. ఎందుకంటే మీ భావోద్వేగాలను మీరే, మీ ఫీలింగ్స్ని, బాధ్యతలని మీరే అర్థం చేసుకున్న రోజు ఇతరులు మాయోపాయాల మీపై తమ శక్తిని, ఎలాంటి మాయలు పడకుండా మీ శక్తిని కోల్పోకుండా ప్రారంభిస్తాయి. కాబట్టి తదుపరిసారి ఎవరైనా మిమ్మల్ని అపరాధ భావానికి, గిల్టీ ఫీల్ చేయటానికి ప్రయత్నిస్తే, ఎవరైనా మీ అభద్రతా భావాలను వాడుకున్నప్పుడు, ఎవరైనా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నప్పుడు, లేదా ఎవరైనా మీ దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఒక క్షణం ఆగి లోతుగా శ్వాస తీసుకొని మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న అడగండి. నేను ఈ నిర్ణయాన్ని నా స్వేచ్ఛా సంకల్పంతో తీసుకుంటున్నానా, లేక ఎవరైనా నాకు బలవంతం చేస్తున్నా అని ఆలోచించండి. ఏ రోజు అయితే మీరు ఇతరుల నుండి మీ మనస్సు యొక్క రిమోట్ కంట్రోల్ని తిరిగి తీసుకుంటారో ఆ రోజే మీ నిజమైన స్వేచ్ఛ మొదలవుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఇది మీకే పరిమితం చేసుకోకుండా ఈ వీడియోని మీ స్నేహితులకు, కుటుంబాల వారికి షేర్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.